సహోదరి సహోదరులారా, విగ్రహాలకు బలి అర్పించినవి తినవచ్చా తినకూడదా అని మనము తెలుసుకోవాలి. అయితే ఎంతోమంది అబద్ధ బోధకులు బయలుదేరి తినవచ్చు అని చెప్తున్నారు, అందులో ఏమీ లేదని చెప్తున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా ఏం చెప్తుంది? తినవచ్చా తినకూడదా అని పరిశుద్ధ గ్రంథము బల్ల గుద్దినట్టు ఎలా చెప్తుందో మనము తెలుసుకుందాం. మొదటి కొరింథీయులు 8వ అధ్యాయము 10వ వచనంలో చూసుకుంటే, ఏలయనగా జ్ఞానం గల నీవు విగ్రహాల యందు భోజనం పంక్తి కూర్చుండగా బలహీనమైన ఒకడు చూచినెడల, బలహీనమైన మనసాక్షి గలవాడు ఒకటి చూచినెడల నిన్ను బట్టి ధైర్యమును తెచ్చుకొను కదా. ఓ క్రైస్తవ సహోదర సహోదరి, నీవు క్రైస్తవుడవై ఉండి నువ్వు నీ బంధువులో చుట్టాలో విగ్రహాల పెళ్లికి పిలిచినప్పుడు, విగ్రహాల భోజన పంక్తికి పిలిచినప్పుడు నీవు క్రైస్తవుడవై ఉండి ఆ విగ్రహాల పంక్తిలో భోజనాన్ని కూర్చున్నప్పుడు అప్పుడప్పుడే దేవుని నమ్ముకున్నోళ్ళు, అప్పుడప్పుడే పరిశుద్ధ దేవుని తెలుసుకున్న వాళ్ళు, అప్పుడప్పుడే విగ్రహారాధన విడిచిపెట్టి క్రైస్తవ్యంని ఎరిగిన వారు ఏమవుతారంటే, నిన్ను బట్టి అతడు బలము తెచ్చుకుంటాడు, నిన్ను బట్టి అతడు ధైర్యం తెచ్చుకుంటాడు. కాబట్టి నిన్ను బట్టి అతన్ని మనస్సాక్షి నీ మీద నేరం మోపుతుంది. ఎందుకంటే అదిగో ఆ క్రైస్తవుడే నాకంటే ముందు దేవుణ్ణి నమ్ముకున్న మనిషే, నాకంటే ముందు ఎన్నో మార్లు చర్చికి వెళ్ళిన మనిషే, ఎన్నో మార్లు దేవుని గురించి చెప్పిన మనిషే ముందు విగ్రహాల దగ్గర భోజన పంక్తి కూర్చున్నాడు, నేను కూర్చుంటే తప్పేముందని చెప్పేసి అతడు నీ మీద నేరం మోపుతాడు. ఎక్కడ కాదు, దేవుని ఎదుట నేరం మోపుతాడు. అతని మనసాక్షి నిమిత్తము నీవు తినకూడదు, ఎందుకంటే నిన్ను బట్టి అతడు ధైర్యం తెచ్చుకుంటాడని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. ఇంకా ఏమంటున్నారు? అయితే ఎవరి కొరకు క్రీస్తు చనిపోయేనో ఆ బలహీనుడైన సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. దేవుడు ఎవరి కొరకు చనిపోయినాడు? బలహీనుల కొరకు చనిపోయినాడు ఆయన. అయితే నిన్ను బట్టి ఆ బలహీనుడు ధైర్యం తెచ్చుకుంటే యేసుక్రీస్తు శిలువ వేయబడింది వ్యర్థము, యేసుక్రీస్తు నీ కొరకు రక్తం కార్చింది వ్యర్థము అని పరిశుద్ధ గ్రంథము చెప్తా ఉంది.